మహాభారతంలో గొప్ప ధనుర్ధారుడు ఎవరు? అర్జునుడా లేదా ఏకలవ్యుడా? ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని విద్యని నేర్పించమని కోరగా ఆయన అంగీకరించాడు. నేను నీలాంటి వాళ్ళకి గురువుగా ఉండను అని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు ఎక్కడైతే నిలబడుకొని ఉన్నాడో అక్కడున్న మట్టిని తీసుకుని ఆ మట్టితో తన గురువు విగ్రహాన్ని చేసి సొంతంగా విద్యని నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులు కౌరవులు ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్న ఒక కుక్క ఏకాంతంగా విద్యను నేర్చుకుంటున్న ఏకలవ్యుడి పైన అరుస్తుంది. అలా చాలా సమయం అరుస్తూనే ఉండడంతో విసిగిపోయిన ఏకలవ్యుడు ఆ కుక్క శబ్దాన్ని గ్రహించి కుక్క నోట్లోకి 7 బాణాలు వేశాడు. ఏకలవ్యుడు ఆ 7 బాణాలు ఎలా వదిలాడు అంటే ఒక రకం చుక రాకుండా కుక్కని చంపకుండా నొప్పి తెలియకుండా వదిలి ఉంటాడు. ఇది చూసి అర్జునుడు ఆ ఏకలవ్యుడు గురువు ద్రోణుడు అని తెలియగానే ద్రోణాచార్యుడితో మీరు నన్ను గొప్ప ధనుర్ధారుడిని చేస్తాను అని మాట ఇచ్చారు కదా గురూజీ, ఇప్పుడు ఈ ఏకలవ్యుడు నాకన్నా గొప్పవాడిలా ఉన్నాడు అని అనగా ద్రోణుడు గురుదక్షిణ కింద ఏకలవ్యుడి కుడి చేతి బొటన వేలును అడుగుతాడు. వెంటనే ఏకలవ్యుడు ఏమీ ఆలోచించకుండా బొటన వేలును కోసి ఇచ్చేస్తాడు. అలా అర్జునుడు గొప్ప ధనుర్ధారుడు అయ్యాడు. మీరే చెప్పండి, ఎవరు గొప్ప ధనుర్ధారుడు?